మణిపూర్లో అసలు ఏం జరుగుతుంది? ఒక 5 మందిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి చంపేసినా కూడా ఇప్పటిదాకా వాళ్ళని గవర్నమెంట్ ఎందుకు పట్టుకోలేకపోయింది? ఎవరిని అరెస్ట్ ఎందుకు చేయలేదు? తమ ప్రాణాలకు విలువ లేదా అని జనాలు రోడ్డెక్కే అంత అసలు అక్కడ ఆ స్టేట్ లో ఏం జరుగుతుంది? మణిపూర్ ఇండియాలో నార్త్ ఈస్ట్ సైడ్ ఉన్న చిన్న స్టేట్. మయన్మార్ బోర్డర్ దగ్గర ఉంటుంది. ఇక్కడ మెయిన్ గా 2 కమ్యూనిటీస్ ఉంటాయి. ఒకటి మీటీ, ఒకటి కూకీ. ఈ 2 కమ్యూనిటీస్ మధ్య ఎప్పుడూ కనిపించని ఒక పెద్ద యుద్ధమే జరుగుతూ ఉంటుంది. ఈ గొడవ ఇప్పటిది కాదు, కొన్ని వందల ఏళ్ల నుంచి జరుగుతుందట. మొదటగా మీటీ కమ్యూనిటీ గురించి చెప్పాలి అంటే, మీటీస్ అంటే మణిపూర్ ఒరిజినల్ వ్యాలీ బేస్డ్ కమ్యూనిటీ అన్నమాట. వీళ్ళ హిస్టరీ గురించి చెప్పాలి అంటే ఏన్షియంట్ మణిపూర్ కింగ్డమ్ వరకు వెళ్లిపోతుంది. క్యాపిటల్ అయిన ఇంపాల్ వ్యాలీలో ఉంటారు. అగ్రికల్చరల్, ట్రేడ్, గవర్నెన్స్ లో స్ట్రాంగ్ గా డెవలప్ అయ్యారు. బ్రిటిష్ పీరియడ్ లో కూడా వీళ్ళకి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చాలానే ఉండేదట. ఇండిపెండెన్స్ తర్వాత కూడా మణిపూర్ పాలిటిక్స్ లో మీటీదే డామినెన్స్ ఎక్కువ. సింపుల్ గా చెప్పాలి అంటే పవర్ఫుల్ ఇన్ఫ్లుయెన్స్ కలిగిన కమ్యూనిటీ అన్నమాట. ఇంకా కూకీ ట్రైబ్స్ అంటే కొండ ప్రాంతాల్లో ఉండే ఆదివాసీల గ్రూప్స్. వీళ్ళకి కూడా వందల సంవత్సరాల హిస్టరీ ఉంది. కానీ వీళ్ళకి యూనిఫైడ్ కింగ్డమ్ లాంటి స్ట్రక్చర్ కాకుండా చిన్న చిన్న ట్రైబ్స్ గా హిల్స్ లో స్ప్రెడ్ అయ్యారు. 18th 19th సెంచరీ టైంలో బర్మా సైడ్ లో ఉండే ఆదివాసీలు కొంచెంగా మణిపూర్ కొండ ప్రాంతాల్లో మైగ్రేట్ అయ్యారు అని హిస్టరీస్ చెప్తున్నాయి. అన్ని కూకీ తెగల వాళ్ళు బర్మా నుంచి వచ్చారని కాదు, కొన్ని గ్రూప్స్ మాత్రమే. వాళ్ళ కల్చర్, లాంగ్వేజ్ డిఫరెంట్ గా ఉంటుంది. అందుకే బ్రిటిష్ టైంలో వాళ్ళని ట్రైబల్ గ్రూప్స్ గా క్లాసిఫైడ్ చేసి కొండ ప్రాంతాల్లో సెటిల్ అయ్యేలా చేశారు. అలాగే వీళ్ళకి ఎస్టీ రిజర్వేషన్ కల్పించారు. అందుకే వీళ్ళకి ల్యాండ్ ప్రొటెక్షన్ ఉంటుంది. హిల్స్ లో ఉన్న ల్యాండ్స్ ని వేరే కమ్యూనిటీస్ కొనడం అంత ఈజీ కాదు. ఇక్కడే గొడవకి బీజం పడింది. మీటీ కమ్యూనిటీలో చాలా మంది మాకు కూడా ఎస్సీ స్టేటస్ కావాలని డిమాండ్ చేయడం మొదలు పెట్టారు. వాళ్ళ ఫీలింగ్ ఏంటి అంటే ఈక్వల్ రైట్స్ కావాలి, అంటే కొండ ప్రాంతాల్లో కూడా వాళ్ళకి జాగా కావాలి. కానీ కూకీస్ కి అది డైరెక్ట్ థ్రెట్ లాగా కనిపించింది. ఎందుకంటే మీటీస్ కి ఎస్టీ స్టేటస్ వచ్చింది అంటే వాళ్ళకి హిల్స్ లో ల్యాండ్ కొనడం పాసిబుల్ అవుతుంది. అది కూకీస్ కి మన ల్యాండ్, మన ఐడెంటిటీ డేంజర్ లో పడుతుంది అనే భయం క్రియేట్ చేసింది. May 3, 2023 ఆ రోజు ఆల్ ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్ మణిపూర్ అనే ఒక ట్రైబల్ ఆర్గనైజేషన్ ఒక ట్రైబల్ సాలిడేటరీ మార్చ్ ని ఆర్గనైజ్ చేసింది. ఈ మార్చ్ మెయిన్ గా మీటీ కమ్యూనిటీస్ కి ఎస్టీ స్టేటస్ ఇవ్వడానికి అపోజ్ చేయడానికి జరిగింది. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం దాదాపు 1,00,000 మంది మణిపూర్ హిల్స్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చి మరీ పార్టిసిపేట్ చేశారట. మొదటగా ఈ ర్యాలీ పీస్ఫుల్ గా జరిగింది. కానీ అప్పుడే ప్రాబ్లం స్టార్ట్ అయింది. అంటే ఈ ర్యాలీకి ప్యారలల్ గా వేరే ఏరియాస్ లో మీటీ గ్రూప్స్ కౌంటర్ ప్రొటెస్ట్ స్టార్ట్ చేశాయి. ర్యాలీ నుంచి తిరిగి వస్తున్న ట్రైబల్ ప్రొటెస్టర్స్ ని అక్కడే స్టాప్ చేశారు. అక్కడి నుంచి సిచ్యువేషన్ ఒక్కసారిగా భయంకరంగా మారిపోయింది. ఫస్ట్ రాళ్లు విసురుకున్నారు, తర్వాత వెహికల్స్ ని తగలబెట్టడం, ప్రాపర్టీస్ నాశనం చేయడం. అలా కంగువాయ్ బజార్ కంప్లీట్ గా తగలబడిపోయింది. ఈ గొడవ న్యూస్ ఫాస్ట్ గా స్ప్రెడ్ అయింది. చురాచంద్రపూర్ సైడ్ నుంచి చాలా మంది కూకీ కమ్యూనిటీ వాళ్ళు గొడవ జరుగుతున్న ప్లేస్ కి వచ్చేశారు. వచ్చి బదులుగా బాంగ్లా విలేజ్ ని తగలబెట్టేశారు. అప్పటిదాకా చిన్న క్లాషెస్ అనుకున్న సిచ్యువేషన్ కొన్ని గంటల్లోనే ఫుల్ స్కేల్ వైలెన్స్ గా మారిపోయింది. మొదటి రోజే దాదాపు 80 మంది గాయపడ్డారు, అలాగే 3 చనిపోయారు. అలా 2 కమ్యూనిటీస్ మధ్య గొడవలు జరగడం మొదలయ్యి ఈ గొడవల వల్ల ఊర్లే ఖాళీ అయిపోయాయి. ఎప్పుడు ఏమవుతుందని భయంతో అందరూ కూడా గవర్నమెంట్ శిబిరాల్లో తలదాచుకునే వాళ్ళు. ఇక్కడ గొడవలు ఎంత భయంకరంగా అయ్యేవి అంటే ఏకంగా మిలిటరీనే ఇక్కడ దించాల్సి వచ్చింది. కాలంతో పాటు 2 కమ్యూనిటీస్ మధ్య పగ, ప్రతీకారాలు పెరుగుతూ వచ్చాయి. ఈ రోజు వాళ్ళు కొడితే నెక్స్ట్ మేం కొడతాం అన్నట్టుగా తయారయ్యారు. అందులో భాగంగానే రీసెంట్ గా జరిగిన హత్యలు అని కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇంత జరుగుతున్నా గవర్నమెంట్ ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అంటే ఈ కమ్యూనిటీస్ మధ్య గొడవ చాలా కాలం నుంచి ఉంది. అలాగే చాలా సెన్సిటివ్ టాపిక్. మేబీ ఒక సైడ్ నిలబడితే ఇంకో సైడ్ ప్రాబ్లం అవుతుంది అనుకుంటున్నారో ఏమో తెలియదు, కానీ ఈ వైలెన్స్ ని మాత్రం ఆపలేకపోతున్నారు. సో ఎప్పటికైనా గొడవలు గోలా లేకుండా 2 కమ్యూనిటీస్ పీస్ఫుల్ గా ఉండాలని కోరుకుందాం. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, టాటా, బై బై.